హాయ్ వాస్ సో వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం పాస్ అయిపోయారు. అది ఫస్ట్ టర్మ్ పాస్ అయ్యారు లేకపోతే సప్లీలు రాసి పాస్ అయ్యారో 4 వరకు ఫర్ ఎగ్జాంపుల్ 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు చూసుకుందాం. సో చాలా మంది వచ్చేసరికి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తున్నారు. మరి పాస్ అయిన వాళ్ళు కెన్ వి యాడ్ జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ వి ఫాస్ట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. అయితే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు సబ్జెక్టులు. ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు కదా! అయితే ఇప్పుడు పోయిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటదో, దానికి ముఖ్యంగా ఎక్స్‌టర్నల్ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ అయితే అవసరమైతాయో, అన్ని మార్క్స్ మాత్రం ఆ 30లో తీసి రెగ్యులర్ వాళ్ళైతే, 23లో తీసి లాటరల్ ఎంట్రీ వాళ్ళైతే కలపడం అయితే జరుగుతుంది. అంతకు మించి ఎక్కువ కలపరు కూడా. దాన్ని బట్టే మీకు అర్థం కావట్లా గ్రేస్ అంటే అడిషనల్ మార్క్స్ అని చెప్పేసి గ్రేస్ మార్క్స్ ఫర్ ఫెయిల్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మరి పాస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మరి నాకు పర్సంటేజ్ 59కి వచ్చిందండి. ఫెయిల్ అయిన వాడేమో 4, 5 సబ్జెక్టుకు ఒకేసారి పెట్టేసుకున్నాడు. నన్ను క్రాస్ చేసి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నారు. మరి నాకు 59 పాయింట్ అట్లా వస్తుంది అంటే ఇప్పుడు 6 పాయింట్స్ దాకా వచ్చి దగ్గర దాకా వచ్చి 5.9 ఇలా వచ్చి పోతుంది. ఇప్పుడు నేను గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అందరూ అడుగుతా ఉన్నారు. అయితే గ్రేస్ మార్క్స్ రూల్స్ ప్రకారం ఒకటి ఉందండి. ఏంటంటే మీరు సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయిపోయి ఉంటే వాటికి గ్రేస్ మార్క్స్ పెట్టుకోవద్దు కాదు. అంటే డైరెక్ట్గా అందులో మెన్షన్ చేయలేదు అలా. మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలంటే ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో బెస్ట్ మార్క్స్ దానికి పెట్టుకోవడానికి ఉంటుంది. అంటే ఇక మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేశారంటే పీసీసీఎంఎం కోసమే. ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. పాస్ అయిన సబ్జెక్ట్స్కి గ్రేస్ మార్క్స్ మీరు అప్లై చేసుకోవడం కుదరదు. ఎందుకు అంటారా? ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు అయితే తగ్గినాయో అన్ని మార్కులు దీంట్లో తీసి కలుపుతారు. మరి పాస్ అయిపోయిన తర్వాత దాంట్లో తీసి కలపడానికి ఇక్కడ ఎక్కడ తగ్గినాయి మీకు? డైరెక్ట్ 40 వచ్చేసినాయి కదా మీకు రెండిట్లో కలిపి. ఇంకా నీకు ఎక్కడ కలుపుతారు? సో ఆ ఛాన్స్ లేదు. వాట్ ఎవర్ మే బి ద థింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ద సిట్యుయేషన్ దట్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద సబ్జెక్ట్, then only you can apply for grace marks. If it is the case, if you are passed in the exam, you can't apply grace marks for that particular subject. సో అని చెప్పేసి అది ఇండైరెక్ట్గా ఆ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీలో వాళ్ళు ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో మీకు 5.9 వచ్చినా 5 వచ్చినా 6 వచ్చినా పాస్ అయిపోతే పాస్ అయిపోయినట్టే లెక్క. ఓకేనా? ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే స్టూడెంట్స్ ఇంతకుముందు రోజుల్లో పర్సంటేజ్ తగ్గేటట్టు ఉందని చెప్పేసి క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చినప్పుడు మార్కులు తగ్గుతాయని చెప్పేసి పాస్ అయినా కూడా మార్కులు తగ్గుతాయని చెప్పి డ్రాప్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ రియంబర్స్మెంట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పాస్ అయ్యి సర్టిఫికేట్ వస్తే చాలు, ఇంటర్నల్స్ ఎలా వేస్తున్నారు. అప్పుడు ఇంటర్నల్స్ వేసేవాళ్ళు కాదు. అప్పట్లో ఇంటర్నల్స్ వేస్తున్నారు, ల్యాబ్లు అన్నీ వేస్తా ఉన్నారు ప్రాజెక్టులు. ఇంకా మన పాస్ అయితే చాలు, సర్టిఫికేట్ వస్తే చాలు అని చెప్పేసి ఎవడు కూడా డ్రాప్లు పెట్టట్లా. సో అట్లా డ్రాప్ పెట్టుకునేది పర్సంటేజ్ కోసం. ఇప్పుడు వచ్చేసరికి పాస్ అయిపోతే చాలు అనుకుంటున్నారు. కౌంటింగ్ తెలియక పాయింట్లు ఫస్ట్ క్లాస్ రావట్లేదు వీళ్ళకి చివరికి వచ్చేపాటికి. అది దానికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చా అంటే కుదరట్లేదు అనమాట. ఓవరాల్గా అయితే ఇదండి నేను దీనికి సమాధానం. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ 2 డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇక ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వేటికవే మీకు ఉపయోగపడతాయి. సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్ ఛానల్లో డేటా సైన్స్ వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఇక కాల్ మీ ఫోర్ యాప్ డీటెయిల్స్ టెలిగ్రామ్లో షేర్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను. ఈవినింగ్ 6 to 7 ఎక్సెప్ట్ రిజల్ట్స్, ఎగ్జామ్స్ టైం టేబుల్స్ తప్ప ఎగ్జామ్స్ ఇక గ్రేస్ మార్క్స్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, కెరీర్ గురించి కానివ్వండి, వేటి గురించి అనండి. రిజల్ట్స్, ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ తప్ప మిగతా ఏదైనా అడగండి. ఓకేనా? ఎందుకంటే అవి మన చేతిలో లేని పని. థ్యాంక్ యూ.